బిగ్గెస్ట్ మాస్ ఎలివేషన్స్, ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీన్స్. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, టాలీవుడ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన పవర్ఫుల్ పర్ఫార్మర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయిందంటేనే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు తాజాగా డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా బయటకు వచ్చిన కొన్ని అప్డేట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించడం లేదు, ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇది మేము చెబుతుంది కాదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా స్టోరీని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసి అందర్నీ షాక్కి గురిచేశారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో కథానాయకుడి పాత్రలకు ఒక రకమైన నెగిటివ్ షేడ్ ఉంటుంది. కానీ కథకు ఇచ్చే ప్రాధాన్యత కారణంగా ఆ పాత్రలే వెండి తెరపై అద్భుతంగా మెరుస్తాయి. అయితే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో హీరోను పూర్తిగా నెగిటివ్ వైపు నడిపించిన దాఖలాలు లేవు. డ్రాగన్ సినిమా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఇందులో ఎన్టీఆర్ ఒక అసాసిన్ పాత్రలో కనిపిస్తారట. ప్రశాంత్ నీల్ తన కెరియర్లో రాసుకున్న క్యారెక్టర్స్ అన్నింటిలోకి ఇది అత్యంత డార్కెస్ట్ క్యారెక్టర్ అని స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ఇలాంటి పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ను అంగీకరించడం చాలా పెద్ద విషయం. ఇది ఆయన కెరియర్లోని అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని డైరెక్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాత్ర డిమాండ్ మేరకు ఎన్టీఆర్ను కొంచెం బరువు తగ్గమని ప్రశాంత్ నీల్ అడిగారట. దాంతో మన యంగ్ టైగర్ రంగంలోకి దిగారు. కఠినమైన డైట్, హెవీ వర్కౌట్లతో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఒకానొక దశలో తారక్ చాలా బలహీనంగా కనిపించటంతో ఆందోళన చెందిన ప్రశాంత్ నీల్ స్వయంగా వచ్చి, సార్ ఇక చాలు, వర్కౌట్లు ఆపేయండి అని కోరినా ఎన్టీఆర్ వినలేదట. క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం ఆయన చూపించిన ఆ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా షాక్ అయింది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో ఏ రేంజ్లో ఉండబోతోందో ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత ఈ తరహా జోనర్లో ప్రశాంత్ నీల్ చేస్తున్న చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా ముగిసిన తర్వాత తను మరింత కలర్ఫుల్ సినిమాలు చేస్తానని, అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఒక మైథాలజీ సినిమా వైపు అడుగులు వేస్తానని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రశాంత్ నీల్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ను క్లైమాక్స్ రేంజ్లో చూడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. అంతేకాదు, గ్లిమ్స్లో చూపించిన దానికి భిన్నంగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? గ్లిమ్స్ చూస్తే ఇదొక డిస్టోపియన్ గ్యాంగ్స్టర్ డ్రామాలా అనిపించినప్పటికీ అంతర్లీనంగా ఈ సినిమా ఒక అద్భుతమైన దేశభక్తి చిత్రంగా ఉండబోతోందట. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక అసాసిన్ కథకు దేశభక్తిని ఎలా ముడిపెట్టారు అనేదే ఈ సినిమాలోని అసలైన మ్యాజిక్. ఇక అన్నింటికన్నా హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా కథను ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలిసి డిజైన్ చేసినట్లుగా తెలపడం కొసమెరుపు. వయోలెన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో కలిసి దేశభక్తి బ్యాక్డ్రాప్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.